6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఎరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 17వ తారీఖులగాయితూ నవంబర్ 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా శని యొక్క వక్రగతి పూర్తయిపోయినది కాబట్టి శనేశ్వరుడు కుంభరాశి యందు రుజుమార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాహు మీనమందు, కన్యయందు కేతువు, గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా రవి బుధులు వృశ్చిక రాశి యందు, అలాగే ధనురాశి యందు శుక్రుడు, ఈ వారంలో చంద్రుడు మేషరాశి లగాయితూ సింహరాశి వరకు ఆయన యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానంలో శనేశ్వరుడు దాదాపుగా ఒక 5 నెలల తర్వాత యోగిస్తూ ఉన్నారు. శని బలం ఈ వారం లగాయితూ ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. అయితే శనేశ్వరుడితో పాటుగా యోగించేటువంటి గ్రహం కేవలం చంద్రుడు మాత్రమే. శని చంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. వ్యయరాహువు, వక్రించిన గురుడు, అష్టమ రవి యొక్క దోషము, అర్ధాష్టమ కుజ దోషం, ఇవి ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహాలు. అయితే గత వారాలతో పోల్చుకుంటే ఇటు అర్ధాష్టమ కుజుడు, అష్టమ రవి యొక్క ప్రభావం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పచ్చు. అయితే ఈ వారంలో ప్రధానంగా శని బలం వచ్చినప్పుడు కొంత మనకి ఉండేటువంటి గొప్ప విషయాలు ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు. అంటే ఈ బంధుమిత్రులతో ఉండేటువంటి సత్సాంగత్యము లేదా బంధుమిత్రులను ఎక్కువగా కలుస్తూ ఉండడము, అలాగే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, ఉద్యోగ మార్పులు, ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, లేదా ఆశించినటువంటి చోటుకి మీరు ఉద్యోగం నిమిత్తం వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా శనేశ్వరుడు వల్ల ఈ వారంలో కొంత ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలని సూచించేటువంటి విషయాలు, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడతాయి. అయితే అర్ధాష్టమ కుజుడు, అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహాల యొక్క వ్యతిరేక ప్రభావము, దీనితో పాటు వ్యయరాహు యొక్క స్థితి, ఈ 3 గ్రహాలు కలిపి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రత్యేకించి దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ, ప్రయాణం చేయవలసి వస్తుంది. శరీరం ఒళ్ళు హోనం చేసుకుని ప్రయాణం చేస్తారు, కానీ నిజానికి అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రయోజనం లేకుండా పోతుంది. సమయానికి అక్కడికి వెళ్ళలేకపోతారు, లేదా వెళ్ళిన తర్వాత అక్కడ నిష్ఫలమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. దీని ద్వారా శారీరక అలసట, మానసిక అలజడి, కొంత ధనం ఖర్చు, అలాగే శక్తి దుర్వినియోగం అవుతూ ఉండడం, ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితి ఏం చేస్తుందంటే కొంత మానసికమైనటువంటి భయానికి కూడా కారణమవుతుంది. ఏదో ఒక తెలియని భయం, నిజానికి మనకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, అయినప్పటికీ ఎందుకు భయపడుతున్నాం అనేటువంటి ఆలోచన కూడా మేషరాశి వారికి వస్తుంది. అలాగే ఈ గ్రహస్థితి వలన ఈ వారంలో ప్రత్యేకించి ధన రాబడి అధికంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా అదే మాదిరిగా పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనకి సంబంధం లేనటువంటి విషయాల్లో సైతం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. బంధుమిత్రులతోటి కలుస్తారు, కలిసినప్పుడు వారితో ఉండేటువంటి వాతావరణం అంత ఇదిగా ఉండదు. ఏదో ఒక మాట అనుకుంటూ ఉండడమో, లేదా వాళ్ళని ఏదో మీరు అనడమో, మిమ్మల్ని ఏదో వాళ్ళు నొచ్చుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం, ఇటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలపై శ్రద్ధ పెట్టాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయి లెక్కగా ఖర్చు పెడుతూ ఉండాలి. దానివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 నియమాలు ఈ వారం పాటించగలిగితే మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమంగా ఉన్నాయి. చదువులకు ఈ వారం సాధారణమైనటువంటి స్థితిని సూచిస్తూ ఉన్నది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అష్టమ రవి యొక్క దోష నివారణ కోసమై కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే కార్తీక స్నానం చేసి ఆదిత్య హృదయ పారాయణ, సూర్యుడు వచ్చేటువంటి సమయానికి చదువుతూ ఉండడం
ద్వారా ఈ గ్రహ దోషాల నుండి బయటపడగలుగుతారు, మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము.